రాజధాని నిర్మాణానికి 77,000 ఎకరాలు అవసరమా? ఏపీ రాజధాని అమరావతి కోసం కొత్తగా 44,000 ఎకరాలు కావాలంటూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ 33,000 ఎకరాలు ఉండగా మళ్ళీ కొత్తగా 44,000 ఎకరాలు ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్ క్యాపిటల్ గా మార్చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటుంటే, ఏపీకి రాజధాని నిర్మించాలంటే అది చంద్రబాబు ఒక్కరి వల్లే సాధ్యమని సొంత పార్టీ వాళ్ళు అంటున్నారు. మరోవైపు ముందుగా భూములిచ్చిన రైతులు అంత సంతోషంగా లేరు. ఎందుకంటే కొత్తగా భూములిచ్చే రైతులకి కూడా అదే ఆఫర్లు ఉండటమే అందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణం కోసం మరి 77,000 ఎకరాలు అవసరమా కాదా? రెండు పార్టీల మాటల్లో నిజమెంత? రైతుల బాధలేమిటి? ఖ్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం మీకోసం. అమరావతి రాజధాని అభివృద్ధికి CRDA పరిధిలో భూ సమీకరణకు 2025 గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జియో నెంబరు 118 జారీ చేశారు. 2014లో అమరావతికి ప్రకటించిన నిబంధనలు తాజా భూసేకరణకు వర్తింపజేయనున్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, అన్ని ఇతర అవసరమైన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం వీటిని సేకరించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా 44,000 ఎకరాల భూసేకరణపై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు అవసరం అంటున్నారు, మరికొందరు ఎందుకిన్ని భూములు, ఏం చేసుకుంటారు అని అంటున్నారు. మరికొందరేమో ఇవన్నీ ఎప్పుడు డెవలప్ చేస్తారు, మనం బ్రతికుంటామా, ఒక తరం చూసే అవకాశమే లేదు అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. జగన్ మళ్ళీ సీఎం అయితే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఉన్నదేదో మిగిలిన 4 ఏళ్లలో పూర్తి చేసి తరువాత అంచెలంచెలుగా వెళ్ళాలి గాని ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉన్నవి పూర్తి చేయడానికే పెళ్లి మొగ్గలేస్తూ కొత్త వాటి కోసం సర్కస్ ఫీట్లు అవసరమా అని నెట్టింట సెటైర్లు పేల్చుతున్నారు. కొందరు మాత్రం దీనికేదో మతలబు ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రతిపక్షాలు కూడా కూటమి పార్టీలను కడిగిపారేస్తున్నాయి. అమరావతి రాజధాని పేరుతో భూములు అమ్ముకుంటున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. మొన్నటి వరకు చంద్రబాబు మాత్రమే రాజధాని కట్టగలరని నమ్మిన ప్రజలు, వాదించిన వారు కూడా మళ్ళీ 44,000 ఎకరాలనేసరికే డైలమాలో పడ్డారు. సొంత పార్టీల్లో కూడా మిశ్రమ స్పందన వస్తుంది. తొలి విడత భూములిచ్చిన రైతులు ఇవాళ అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకనంటే రెండవ విడత 44,000 ఎకరాలు అనేసరికి మంది పెరిగి మజ్జిగ పల్చనవుతుందనే ఆందోళనలో ఉన్నారు. అంతేకాదు రేపు అమరావతి పూర్తయ్యాక ఎవరికెక్కడ కమర్షియల్ ఫ్లాట్లు ఇస్తారో, ఎవరికెక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారో అనేది తెలియడం లేదు అని అంటున్నారు. అలాగే రెండవసారి పొలాలు ఇచ్చిన రైతులకి మంచి ప్యాకేజీలు ఉండటమే వీరి అసంతృప్తికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణాలు జరిగాయి. వాటిలో ఒకటి నయా రాయ్పూర్. ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2018లో నయా రాయ్పూర్ రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే 18,500 ఎకరాలు కావాలని లక్ష్యంగా పనులు మొదలెట్టింది. 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ గా నిర్ణయించారు. సరిగ్గా 4 ఏళ్లలో అంటే 2012లో పాత రాయ్పూర్ నుంచి కొత్త రాజధాని నయా రాయ్పూర్ కి మారిపోయింది. ఏపీలో ఆంధ్ర తెలంగాణ విభజన జరిగి అప్పుడే 11 ఏళ్లైంది. 4 ఏళ్ళెక్కడ 11 ఏళ్ళెక్కడ? ఇప్పుడే పనులు మొదలయ్యాయి. అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నయా రాయ్పూర్ కి 18,500 ఎకరాలు సేకరిస్తే ఏపీలో మాత్రం 77,000 ఎకరాలు సేకరిస్తున్నారు. అక్కడ 20,000 కోట్లతో రాజధాని కట్టుకుంటే ఏపీలో 66,000 కోట్ల పైనే అంటున్నారు. అది 2014 మాట. ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా ఇంకా 10 ఏళ్ల కాల పరిమితి అనుకుంటే అది 1,00,000 కోట్లు దాటిపోవచ్చని అంటున్నారు. నిజానికి భారతదేశంలో ఒక రాజధాని కట్టిన తర్వాత అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలంటే కనీసం 20 ఏళ్లు పైనే పడుతుందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అమరావతి విషయానికి వస్తే రాజధాని ఒక్కటే కట్టాలంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, ఉద్యోగులు ఉండటానికి ఇల్లు, వాటి చుట్టూ రోడ్లు నిర్మిస్తే చాలు. దీనికి ఏ నగరమైనా సరిపోతుంది. అయితే ఇక్కడ రాజధానితో పాటు కొత్త నగరాన్ని కూడా కడుతున్నారు. ఇదే సమస్యగా మారుతోంది. భారతదేశంలో గాని ఇతర దేశాల్లో కానీ కొత్త నగరాల నిర్మాణం అంత ఆషామాషీ కాదు.
దేశంలో కొత్త నగరాలుగా రూపుదిద్దుకుంటున్న నోయిడా, నయా రాయ్పూర్, చండీగఢ్ ఇంకా మహారాష్ట్రలోని లావాసా ఇలా చాలా ఉన్నాయి. ఇవేవి అనుకున్నంత సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఏళ్ల తరబడి పనులు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి ఒక కొత్త నగరం నిర్మిస్తే అక్కడకు ప్రజలు రావాలి, వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలి, వ్యాపారాలు జరగాలి, అవి తిరిగి పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాలి. నిజానికి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తరహాలో ఉండాలని కలలు కనడం తప్పులేదు. కానీ ప్రజలు రాత్రికి రాత్రే అయిపోవాలని అనుకోవడం అత్యాశ అవుతుందని మేధావులు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నట్లుగా నేటి హైదరాబాద్లా కంటికి కనిపించాలంటే కనీసం 50 ఏళ్లు పడుతోంది. ఎందుకంటే 1953లో ఆంధ్రప్రదేశ్ భాషా సంయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. తదనంతరం 1956లో రాష్ట్రాల విభజన తర్వాత మద్రాసు నుంచి విడిపోయి ప్రత్యేక ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆనాడు పెద్ద మనుషులు ఒప్పందంలో రాజధానిగా హైదరాబాద్ ని నిర్ణయించారు. ఒక నిజం చెప్పాలంటే నిజాం నవాబు పాలనలో హైదరాబాద్ ఒక వెలుగు వెలిగింది. ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని ఇప్పటి పరిస్థితికి తీసుకురావడానికి మన గ్రేట్ పొలిటికల్ లీడర్స్ పార్టీలకు దాదాపుగా 50 ఏళ్లు పట్టింది. ఈ లెక్కన చూస్తే అమరావతికి ఎన్నేళ్లు పడుతుందని అంటున్నారు. అందులో హైదరాబాద్ ని నాడు అన్ని పార్టీల నేతలు అంగీకరించి అభివృద్ధి చేశారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే నేటి ముఖ్యమంత్రి చంద్రబాబే హైదరాబాద్ ని సగం డెవలప్ చేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇక్కడ ఏపీలో చూస్తే 2 భిన్న దృక్పథాల రాజకీయ పార్టీలున్నాయి. నువ్వు తల అంటే వాళ్ళు తోక అంటారు. సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని అంటే మాజీ సీఎం జగన్ వచ్చి విశాఖపట్నం అంటున్నారు. మామూలుగా 33,000 ఎకరాలని చెప్పినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చిందులేశారు. నేనిక్కడ రాజధాని కట్టేది లేదని చెప్పి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు సరికదా, రాజధానిని విశాఖపట్నం తీసుకువెళ్లేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. సీఎం చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి రాజధాని నిర్మాణం కోసం ఇప్పుడున్న 33,000 ఎకరాలు సరిపోవంటూ మళ్లీ కొత్తగా 44,000 ఎకరాలు కావాలంటూ నోటిఫికేషన్లు జారీ చేశారు. రేపు మళ్లీ సీఎంగా జగన్ వస్తే పరిస్థితి ఏమిటి? ఇప్పటికే తోక తొక్కిన తాచ్లా మండిపడుతున్నాడు. ఇంకో 44,000 ఎకరాలంటే మొత్తం రాజధాని అంశాన్ని తీసి అవతల పడేస్తాడని అంటున్నారు. కొత్తగా కావాలంటున్న 44,000 ఎకరాల్లో విమానాశ్రయాలు, ఓడరేవులు కూడా కడతామని చంద్రబాబు పాట పాడుతున్నారు. ఏపీలో ఇంకెన్ని విమానాశ్రయాలు కడతారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆల్రెడీ విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అని కడుతున్నారు. పక్కనే విశాఖపట్నంలో ఉంది. వీటి మధ్య రాజమండ్రిలో ఒకటి ఉంది. ఇక్కడే 4 విమానాశ్రయాలు ఉన్నాయి. విజనరీగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడికి ఇవన్నీ తెలియని విషయాలు కావు. కానీ ఆయన ఏ పని మొదలుపెట్టినా అది ఖచ్చితంగా పూర్తి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. మరి ప్రాజెక్టు అమరావతి కూడా అదే విధంగా పూర్తి చేస్తారంటారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్ల రూపంలో తెలియజేసేయండి. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.